రాముడు మరియు కృష్ణుడు పుట్టింది మానవుల కోసమే అంట. అది వాళ్ళు చెప్పింది అర్థం చేసుకొని బతకడమే మానవ ధర్మం. దానికి మనిషి కూడా అంటారు. ఇట్లా అది తెలియకుండా ఇది తెలియకుండా ఇచ్చకాయ పచ్చకాయ చేసి ఏదేదో మాట్లాడి నేను సినిమాలు తీస్తా, మీ వచ్చిన పైసల మీద అన్నీ ఊగులాడుకుంటా, నేను మీరు చూసిన వాళ్ళకు మీ ధర్మం మీద ఇంకా మీ దేవుళ్ళ మీద అడ్డం వచ్చిన వాగుడు వాగుతా కుక్కలాగంటే కుక్కల్ని కొట్టినట్లు కొడతారు. మంచిగా చేయాలి. ఏంది దేవుళ్ళ సినిమాలు నీకు కూడా పుణ్యం వస్తుంది తెలుసా? నీ కాని పనులు అయితే ఇట్లా నాస్తికత్వం మొత్తం సంకనకపోతుంది. కుక్క అరిచినట్ల మా దేవుళ్ళ గురించి కానీ అరిచినావు అనుకో, కుక్కని కొట్టినట్లు కొడతారు ఏడన్నా కనిపిస్తే. అర్థమైంది? ఆర్జీవి నీకే చెప్తున్నా, మా దేవుళ్ళ పేరుకి రావద్దు, మా పేరుకి రావద్దు, మా ధర్మం గురించి ఏం మాట్లాడొద్దు. నువ్వు తీసే సినిమాలు కూడా మా ధర్మంలో ఉన్న మా హిందువులు ఎంతోమంది చూస్తారు. మళ్ళీ వాళ్ళకి చెప్పవు ఈ సినిమా హిందువులకు కాదు అని పెట్టవు. మళ్ళీ మేము పెట్టింది తినుకుంటా, మేము పెట్టిన దాని మీద బలుసుకుంటా, బలిసిన మాటలు మాట్లాడతావా? నాటకాలు తెంగొద్దు. నువ్వు దేవుళ్ళని నమ్మకపోతే మేమేం చేయాలి? దయ్యాలను నమ్ముకో, దయ్యాల పూజ చేసుకోపోయి ఆడ బట్టలు ఇప్పుకొని మంచిగా మాట్లాడాలి. అందుకే మాకు కూడా ఈ మాటలు వస్తాయి. నువ్వు మంచిగా మాట్లాడితే మాకెందుకు వస్తాయి గలీజ్ మాటలు? అంతేనా లేదా? ఆర్జీవీకి చెప్తున్నా నేను. మంచిగా అయిను. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పంపించండి, వానికి పోయేదాకా పంపించండి. నాటకాలు ఎక్కువ తింటుండు భారతదేశంలో వండుకుంటా.